ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన శ్రేష్టమైన పవిత్రమైన ఘనమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ ప్రత్యేకమైన రాత్రి పరిశుద్ధ లేఖనం నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదివించాలని ప్రేమతో కోరుతున్నాను. నీ కోటలలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి నేను చదువుతాను. ఈ మాట మీ అందరూ కూడా ఒకసారి నాతోటి చెప్పాలని ప్రేమతో ఆశపడుతున్నాను. ప్రియదేవులారా, నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. మరొక్కసారి చూద్దాం. నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లుగా యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుతున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడమైన దేవా, మీకు వందనాలు. కృపాసత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు. మహిమోన్నతమైన ప్రభువా, నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినమంతా నీ కృపా కాపుదలిచ్చి మరి ముఖ్యంగా గడిచినటువంటి ఆగస్టు నెలంతా నీ రెక్కల చోటన మమ్మల్ని కాపాడి ఇదిగినంత నీ సంఘమును నీ రెక్కల కింద భద్రపరుచుకొని అభివృద్ధి పరిచి ఆశీర్వదించి ఇదిగోన ప్రభా, నూతన మాసం అనగా ఈ సెప్టెంబర్ నెల మొదటి దినాన ఈ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనగా మీ నామమును మహింపరచడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. ఇదిగోన ఇప్పటి వరకు పాటలతో వాయిద్యములతో చప్పట్లతో నీ పరిశుద్ధ మన గణపరిచి ఉండగా అయ్యా అల్పుడైన నేను నిలబడి ఇదిగో నా ప్రభు నీ వాక్యమును నీ బిడలతో అందించడానికి నా ప్రభు నిలబడుతుండగా నా తండ్రి ఎలాంటి యోగ్యత అర్హత నా ప్రభు జ్ఞానం లేని వాడిని నన్ను నీ కృప చేత ఎన్నుకున్నది నీకు వందనాలు. ఇదిగో తండ్రి నా ప్రభు నిలబడుతున్నాను నేనే గాని మాట్లాడేది నీకు ఉండమని కొద్ది నిమిషాలు ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడానికి ఈ లోకంలో పవిత్రంగా మేము బ్రతకడానికి అయ్యా నీ మాటలు మాతో మాట్లాడమని వినగలిగిన చెవులు గ్రహించగల మనసు మాకు దయచేసి క్షమించమని యేసునామమున నా ప్రార్థన చేసి వేడుకున్నాను మా తండ్రి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, రాత్రి కొద్ది నిమిషాలు దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మన దైనందిన జీవితంలో అనేకమైనటువంటి విషయాల్లో మనం అభివృద్ధి కోరుకొని అనేకమైనటువంటి ప్రయత్నాలు మనము చేసి ఆ ప్రయత్నాలు సఫలము కాక ఇక నా స్థితి ఇంతే అని నిరుత్సాహంతో అక్కడే నిలబడిపోయే స్థితిని మనం అనేకమైన సార్లు చూస్తూ ఉంటాం. మరి కొంతమంది అయితే అసలు ఎలాంటి ప్రయత్నాలే చేయకుండా, కొంతమంది అయితే ఎందుకంటే అసలు నాకు రాదనుకుని ఏంటి నాకు రాదు అని మనం చేస్తూ 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 చూడండి మనకి బాగా అలవాటు. ఇక ఈ గల్ప బ్రతుకులకైతే ఇంకా అలవాటు వచ్చినప్పుడు ఒంటరిగా ఇక్కడికే వచ్చాం. ఎందుకంటే మన బ్రతుకులు బాచుకోవాలి, మన బ్రతుకులు బాగుపరచుకోవాలి, ఆర్థికంగా మనం కొంత బలపడాలి, ఎక్కడ కూడా మనం చేయి చాచకూడదు మనం కానీ మన పిల్లలు అని చెప్పి అందరిలాగా మనం కూడా బాగుండాలి అని ఆశ కలిగి
ఎన్నో ప్రయత్నాలు, ఇది మనం చేసినటువంటి ప్రయత్నాలు కాకపోయినా ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక్కడికి వచ్చి పడరాని పాటలు పడుతూ అలాంటి సరిపోతే జీతాలు మళ్ళీ ఇంకేదో పని ఎత్తుకుంటూ మళ్ళీ ఇంకో పని ఎత్తుకుంటూ ఏదో రకంగా మనము మరి నెల వచ్చేసరికి ఎంతో కొంత సంపాదించిన కుటుంబాన్ని పోషించుకోవాలని చేయని ప్రయత్నాలు లేవు. అది మామూలుగా రెగ్యులర్ గా రొటీన్ గా మన జీవితంలో జరుగుతూనే ఉంటారు. కానీ ఇంకా ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలి అని మరి ఒక ఉద్యోగం చేసేవాడు, సాదాసీదా ఉద్యోగం చేసేవాడు, ఇంకా అతను పైకి ప్రమోషన్ పొందాలంటే అతని ప్రయత్నం ఎంతో చేయాలి. నాకు కొత్తది ఇంట్లో ప్రమోషన్ నాకు వచ్చిందే చాలు అనుకుంటే అది ఇంకా అక్కడే ఉంటాడు. ఇలా కొంతమంది అయితే ప్రయత్నాలు చేస్తూ ప్రయత్నాలు సఫలము కాక నిరుత్సాహంతో అక్కడే ఉండిపోయారు. కొంతమంది అయితే అసలు నాకేమీ రాదు, నా వల్ల కాదు అని అసలు ప్రయత్నమే చేయకుండా ఉండిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ప్రియమైన దేవులారా. కానీ ఈ రాత్రి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ రెండు కోవల్లో నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రార్థనాపూర్వకంగా నువ్వు ప్రయత్నం చేస్తే చాలు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో భయము భక్తి కలిగి, దేవుని సన్నిధిలో విశ్వాసము కలిగి, దేవుని మీద నమ్మకము కలిగి నీ ప్రయత్నము నువ్వు చేయగలిగితే, నువ్వు ప్రయత్నము చేయగలిగితే, నీ వంతు ప్రయత్నం నువ్వు చేయగలిగితే ప్రియమైన దేవుని ద్వారా దేవుడు అంటున్నాడు, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో మన చదవనమాట నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించిన చెప్పలు కూడా దేవుని మహిమపరుస్తాడు. ఎందుకు అంటే నువ్వు ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మీద నమ్మకం పెట్టుకొని ప్రయత్నం చేస్తావో, నీ అడుగులేస్తావో, ముందుకెళ్తావో, వెతుకుతావో ఖచ్చితంగా ఆ ప్రయత్నమును దేవుడు ఏం చేస్తాడట? సఫలం చేసి నీ ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలిగినట్లు యెహోవా నిన్ను ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నువ్వు ప్రయత్నం చేస్తున్నావు కానీ ఆ ప్రయత్నములో దేవుని దీవెన లేకపోతే వచ్చేసి ప్రయత్నంలో ఏముండాలి? దేవుని యొక్క దీవెన కావాలి. ఆ దేవుని దీవెన లేకపోతే నీ ఆశీర్వాదము నువ్వు పొందుకోలేవు. నువ్వు ఎక్కాలనుకున్నటువంటి మెట్లు నువ్వు ఎక్కలేవు సహోదరుడా. ఈ రాత్రి ఇదే జాగ్రత్తగా గమనించాడు. నీ శక్తి మీద నువ్వు ఆధారపడి, నీ బలం మీద నువ్వు ఆధారపడి, నీకున్న ధనం మీద నువ్వు ఆధారపడి, నీకున్నటువంటి ధనధాన్యాల మీద నువ్వు ఆధారపడి, నీకున్నటువంటి ఆస్తి అంతస్తుల మీద ఆధారపడి, నీకున్న అన్నచందాల మీద ఆధారపడి, నీకున్నటువంటి ఉద్యోగం మీద ఆధారపడి, ఇలాంటివి నీ వల్ల అవునవన్నిటి మీద నువ్వు ఆధారపడి ఇంకొక మెట్టు ఎక్కడానికి నువ్వు చేసే ఏ ప్రయత్నంలోనూ దేవుని ఆశీర్వాదం తోడుండదని దేవుని వాక్యం కలిగిస్తున్న విజయం ద్వారా. మరి దేని మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడి. హల్లెలూయా. నీ బలం కాదు, నీ శక్తి కాదు, నీ ఐశ్వర్యం కాదు, నీ అన్నచందం కాదు, నీ ఉద్యోగం కాదు, నీకున్నటువంటి పలుకుబడి కాదు, నీకున్నది ఏది కూడా నీకు అక్కడికి రాదు. కానీ నీ ప్రయత్నం సఫలం అవ్వాలి అంటే, నీ ప్రయత్నం నీకు దీవెనకరంగా మారాలి అంటే దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి మనం ఇదే నేర్చుకోబోతున్నాం. నీ ప్రయత్నంలో దేవుని ఆశీర్వాదం తోడుంటే, నీ ప్రయత్నంలో దేవుని ఆశీర్వాదం ఎవరి దేవుని ఆశీర్వాదం కావాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే మనం ఖచ్చితంగా ప్రయత్నం అంటూ చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏమి కూడా అవ్వదు. పిల్లలు ఈరోజు ఆదివారం ప్రార్థన అంటే నేను పొద్దున్న నుంచే దానికి తగ్గట్టుగా చేయాల్సిన పనులన్నీ చేస్తానే ఉండాలి. రోజు కాస్త నెమ్మదిగా చేసే పనులన్నీ ఆ రోజు కొంచెం స్పీడ్గా చేయాలి. ఇక ఆర్డర్లో తీసుకునే టైంలో అదేమనుకున్నా ఏం చెందినా సరే నేను మాత్రమే తొందర పెట్టచ్చింది. నాకేమంటారు బాబు వెళ్ళాలి, నాకేమంటారు బాబు వెళ్ళాలని నా ప్రయత్నం చేసి కాస్త ఒక అరగంట ముందు బయలుదేరితే దేవునికి స్తోత్రం. వెళ్ళిన తర్వాత భోజనం చేయడానికి సమయం లేకపోతే ఒక అరగంట, ఒక 15 నిమిషాలు, అరగంట తిన్నగానే దేవుని కృపను బట్టి పరుగులెత్తి ఒక 15 నిమిషాలు ఎక్కడన్నా హోటల్కి వెళ్తే 15 నిమిషాల్లో 10 నిమిషాల్లో ముగించేస్తాను. నాన్న కూడా కంగారు పెట్టారు. ఏమి లేకపోతే ఏది ఉంటుంది తినేసి వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇలాంటి రోజునైతే, ప్రార్థన ఉన్న రోజునైతే ఆ 10 నిమిషాలు కూడా ఆగితే ఎక్కడ పోద్దని
నా ప్రయత్నం నేను చేసి ఇంకా ముందుకి నా శక్తిని కూడగట్టుకుంటే ఇంకా ముందుకి తొందరగా ఎంత తొందరగా ఇవ్వాలి ఆ డ్యూటీ కంప్లీట్ చేసుకుని అంత ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అలా కాకుండా పర్లేదులే అవకాశం ఉంటే వెళ్దాం లేతే లేదు అనుకుంటే ఉదయాన్నే నుంచి నేను కొంచెం మందకొడిగా ఉన్నాను అనుకోండి, ఏ ప్రయత్నం నేను కనుక ప్రయత్నం చేస్తే నా ప్రయత్నాన్ని దేవుడు ఏం చేస్తాడంటే నాకు దీవెనకరంగా మారుస్తాడు. అందరూ ఎదురొచ్చేస్తారు కొన్నిసార్లు అప్పుడేమవుతుందంటే తొందరగా నా పని పూర్తవుతుంది, నేను వస్తాను. ఇది మన శుక్రవారం కూడా అలాగే జరిగింది. ప్రవీణ్ సహాయం వస్తాడంటే ప్రవీణ్ ఎక్కడో సార్లు పోను, నేనేమో అమలాలను పోను, ఎక్కడో పోను, ఏం చేయాలి? నేను బండి ఎత్తుకుని తీసుకొద్దామంటే మా మేడం మనకి అక్కడ ఉంది, మేడం వెళ్ళి టైం అది ఆవిడ నేను ఒకే రూట్ లో వెళ్ళాలి. ఇప్పుడు నాకు కాల్ చూసిందంటే నాకేం పని లేకుండా సార్ ఎందుకు వెళ్ళాము ఇంత దూరం అంటే నేను ఏం సమాధానం చెప్పాలి తెలియదు. ఎన్నో సతమతం అయిపోతున్నాను, ఫోన్ చేస్తున్నాను, అక్కడే ఉండు, బస్సుకి రాగలి తీరాలి, అక్కడే ఉండు, చూద్దాం, ఏదో ప్రయత్నం చేద్దాం, ఆర్డర్లు అన్ని తీసుకున్న తర్వాత వెళ్దాం అనుకున్నాను. ప్రవీణ్ వస్తే నాకు మొత్తం మీద ఒక అరగంట 40 నిమిషాలు తొందరగా అవుతుంది అనుకుంటే ఇప్పుడు ఆర్డర్లన్నీ వేసుకుని ప్రవీణ్ కోసం సారాలు వెళ్తే ఇక్కడే అరగంట పోద్ది. ఇప్పుడు ఎలాగ నాకు ప్రయోజనమని ఎవరినో అడిగాను. అరపోండి మా దగ్గర పనిచేసేవారు, బాబు నీ కారు కట్ట, నీ కారు ఎవరో బాబు, నేను కొంచెం మనం వీళ్ళు అర్జెంట్గా నా దగ్గర డాక్యుమెంట్లు అక్కడ అబ్జెక్ట్ రాస్తే నీ కాల్ కావాలి నాకు అర్జెంట్ అయిపోతే ఎంత పని వేసుకెళ్ళాను. ఇప్పుడు ఈ కారు వెళ్తానండి ఎవడో చూడండి ఎవడో అడుగుతారు. ఆ కారు వేసుకుని వెళ్ళి ఆయన ఎక్కించుకుని తీసుకొచ్చి ఇంకా అక్కడి నుంచి ఇద్దరం పరుగులు ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని దేవుడు దీవెనకరంగా మార్చాడు. ప్రతిపదాన్ని నేను ఏమీ సిద్ధపడలేదు, వాక్యం ఏం చెప్పను కానీ నా ప్రయత్నాన్ని ప్రభు చూస్తున్నాడు. హల్లెలూయా. నేను నాకున్నటువంటి ఆశను ప్రభు చూస్తున్నాడు. తొందరపడి అక్కడికి వెళ్ళాలి, సంఘంలో దేవుని వాక్యం చెప్పాలన్నటువంటి ఆత్రత దేవుడు చూస్తున్నాడు. అది చూసి ఏం చేస్తున్నాడంటే దేవుడే సహాయపడిపోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనే సహాయపడిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అసలు మనం ప్రయత్నం అంటూ మనము చేయాలి. ప్రయత్నం చేయకుండా మనం ఏ అడుగు ముందుకేయకుండా దేవుని ఆశీర్వాదం రావాలంటే మనకి రాదు. ప్రతి ఒక చిన్న బిడ్డ అడుగులేస్తూ అనేకమైన సార్లు పడిపోతుంటాడు. పడిపోయినా తిరిగి వల్ల లేచి అడుగులేస్తానే ఉంటాడు. అలా బాబు నేను పడిపోతాను అనుకుని అడుగు లేకుండా ఎంత ఎదుగుతున్నా ఆడ మోకాల మీద పాగుతానే ఉన్నాడు అనుకోండి, అమ్మో నిలబడితేనే పడిపోతాను అన్నటువంటి స్థితికి వచ్చేసాడు. ఇక భయం వచ్చేసాడికి అది నిలబడితేనే పడిపోతాడు. ఎప్పుడో ఒకసారి పడ్డాడు, ఏదో ఒకసారి పడ్డాడు. నేను నెలకెళ్ళక సండే స్కూల్ చిన్నప్పుడు సాక్ష్యం ఇది, చిన్నప్పుడు సండే స్కూల్ కూడా వెళ్ళాను కదా. ఎల్లకెళ్ళకి ఒకసారి వెళ్ళానండి తిరుగుతాను. ఎల్లకెళ్ళకి వీళ్ళు అందరూ వెళ్తున్నారని ఒకసారి వెళ్ళాను. మా ఊర్లో గారపాడు చార్జీ మాస్టర్ గారు, ఆయన సండే స్కూల్ టీచర్, వాక్యం చెప్పలేదని వరసెట్టు ఉతికెత్తున్నాడు అనమాట. రిటైర్డ్ టీచర్ వరసెట్టు ఉతికెత్తాడు. ఇక ఇది నీకు నాకే పాపం పొంది ఆలోచనతో ఆయాలే. ఎందుకంటే క్రిస్మస్ కి అట్లకి డ్రామాలు వేసుకోవాలి కదా, క్రిస్మస్ కి అయితే అట్లకి వెళ్ళి డ్రామాలు వేసుకోవాలి. ఆ ఉత్సాహంతో కొత్త సంవత్సరంలో వీళ్ళతో పాటు వెళ్తే నేనేం చెప్పను, నేను పోయిన వారం నేను రాలేదు, ఏ వాక్యం ఇచ్చారు నాకు ఇంట్లో బైబిల్ కూడా లేదు, దాంతో పాటు నన్ను కూడా లైన్ లో పెట్టి ఉతికేది నేనేం చేయాలి? ఇంకంతే బాబోయ్, నాకు సండే స్కూల్ ఏమి వద్దనికి పారిపడేందుకు అక్కడి నుంచి తిరిగి దేవుడు అట్టుకుని ఎవరైతే కొట్టడానికి ప్రయత్నించాడో ఆ మేస్టర్ చేతుల కింద ఈ రోజు ఎంతటో నవ్వడానికి దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు చెప్తానంటే ఏ పాయింట్ వచ్చా మనం నేను దాటిపోతాం. మన ప్రయత్నం మనం చేయకుండా దేవుని దీవెన రావాలంటే మనకి రాదు. ప్రియమైన దేవుడు కనుక దేవుడు అంటున్నాడు, నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీకు దీవెన కలగనట్లు. నువ్వు ఎంతో ప్రయత్నం చేస్తావు, ఎంతో ప్రయాసపడ్డావు, ఏమంటే నీకు దీవెన కలగలేదు అనుకో, నువ్వు చేసిన ప్రయత్నం, నువ్వు పడ్డ కష్టం అంతా ఏమైపోద్ది? ప్రయోజనం లేదైపోద్ది. నీకు ఎలాంటి లాభం కలగలేదు అనుకోండి. చూడండి, తెలంగాణ ప్రాంతంలో ఇలాగైతే బాగా తెలుస్తుంది. తెలంగాణ ప్రాంతంలో మంచినీరు బోర్ల కోసం పెద్ద పెద్ద రిగ్గులు ఎట్టుకొచ్చి డ్రిల్ చేస్తారు. చాలా ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. అక్కడ ఏమేమి చేయాలో అన్ని చేస్తారు. నీళ్ళు ఎక్కడ ఉన్నాయో, నీళ్ళు ఎక్కడ పడతాయో, ఆ జలం ఎక్కడ ఉందని ప్రయత్నాలు చేసి అంటే చాలా కాస్ట్లీ, అది చాలా ఖరీదైంది. మనకులో ఒక నీతో పోతే నీళ్ళు వచ్చేవి అక్కడ.
చాలా ఖరీదైంది. ఆ రాయిని బద్దలు కొడుతూ ఆ డ్రిల్ చేస్తూ కొన్ని వేల రూపాయలు ఇంచుమించు లక్షలు కూడా అవుతాయి, లక్షలు ఖర్చులు అవుతాయి అక్కడ ఒక బోర్వెల్ వేయడానికి. ఏమంటే అంత ప్రయత్నం చేసి ఎన్ని అడుగులు లోతుకెళ్ళినా నీరు పడలేదనుకోండి, ప్రయత్నం ఏమైపోయినట్టు లక్షల రూపాయలు బూడిదలు పోసినట్టే అయిపోతుంది బిడ్డ. అక్కడ నేను ఇంటికి చెప్తాను, ఆ నిరుత్సాహం ఎంత భయంకరంగా ఉంటుంది, ఆ నిరుత్సాహం ఎంత భయంకరంగా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో, నీ దైనందిన జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రయత్నాలు ఎన్నోసార్లు సఫలమవక, నువ్వు చేసిన ప్రయత్నాలు సఫలమ కాక మరి నువ్వు సతికిల పడిపోయినటువంటి స్థితిని ఎన్నిసార్లు నువ్వు ఎదురు చూడలేదు. ఎన్నో ప్రయత్నాలు చేసి, ఒకటి కాదు రెండు కాదు, అనేకమైన విషయాల్లో శారీరకంగా ఒక ఇల్లు కట్టుకోవాలని, లేకపోతే ఇంకేదైనా ఎన్నో ఉంటాయి. నేను చెప్పక్కలేదు, మీ జీవితంలో మీరు చేయని ప్రయత్నాలు అన్ని ఏమీ లేవు ప్రియజనులారా. నీ ఆత్మీయ జీవితంలో రోజు బైబిల్ చదవాలని నువ్వు చేసిన ప్రయత్నాలు ఎన్నిసార్లు నెరవేరినాయి? నువ్వు ప్రార్థన చేయాలనేటువంటి నువ్వు చేసిన ప్రయత్నాలు ఎన్నిసార్లు నెరవేరినాయి? ఇలా ఎన్నివి చెప్పను. ప్రతిరోజు ఏదో విషయంలో మనం పోరాడుతూనే ఉంటాం, ఏదో విషయంలో మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం ప్రియజనులారా. ఈ నెలంతా తినకో, నెలకి ఈ నెల ఇంత కట్టాలి ఇంటికి అన్నటువంటి ప్రయత్నంలో కొన్నిసార్లు నువ్వు తింటాం మానేసి కాదంట. స్త్రీలకంటే ఈ అనుభవం పురుషులకి ఎక్కువ. ఇక్కడ స్త్రీలకైతే ఇళ్లలో పనిచేసుకుంటారు, ఏదోటి దొరుకుతుంది, కానీ మగవాళ్ళకి ఇంకేమీ దొరకదు. ఈ ఏళ్ళకి సరిపోతున్నా ఈ రూపాయి కూగులు తెచ్చుకుంటే ఇవాళ 2 పొద్దుతే 2 ఉన్నాయా రోజులు కాదని అనకండి. అది ప్రయత్నం చేసి ఆ నెలంతా కష్టపడిన తర్వాత ఆ తింటూ మానేసి దాచిన తర్వాత నువ్వు పంపించిన డబ్బులు నువ్వు అనుకున్నటువంటి టార్గెట్కి రీచ్ అవ్వక ఇంటికి పంపిస్తే ఆ డబ్బులు వాళ్ళు నువ్వు అనుకున్నది ఒకటి, అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టింది ఒకటి అయితే నువ్వు నెలంతా చేసిన ప్రయత్నం ఏమైపోతుంది? అది అప్పు తీరదు, ఇంకో గొప్ప వచ్చి పడద్దు ఇంట్లో. వాళ్ళేంటి అది ఎలాగే ఉంది కదా, ఇది ఇంట్లో పిల్లలకి కావాలని, అయితే చదువులకి కావాలని ఆవిడేం చేద్దంటే వీటిని వాళ్ళ ఖర్చు పెడితే అప్పుడు నీ బాకీ అలాగే ఉంటది కదా. నువ్వు చేసిన ప్రయత్నం అంతా దేవుని దీవెన లేకపోతే, నువ్వు చేసిన ప్రయత్నంలో దేవుని దీవెన లేకపోతే నిరుత్సాహం 2 నెలలు కూడా అలా కష్టపడతాం. సర్లే పోయిందల్లా ఏదో పిల్లలకి ఏదో ఖర్చు పెట్టారు, 2 నెలలు కూడా ఖర్చు పెట్టాక 2 నెలలు కూడా నీ ప్రయత్నం సఫలం అవ్వలేదనుకో, 3 నెలలు ఏం చేస్తామంటే నా నోరు కట్టుకుని తింటాం మానేసి రేతులు పగల కష్టపడి పనిచేసి ఎంత సంపాదిస్తున్నా ఎక్కడప్పుడు అక్కడే ఉంటున్నాయి. నేను ఎందుకు నోరు కట్టుకోవాలని అప్పుడు నీ ప్రయత్నంలో కొంచెం సన్నగిల్లి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఎందుకు తిన్నదే పరిస్థితి, తినకుండా ఉన్నదే పరిస్థితి ఉంది కదా అని మన ప్రయత్నంలో విసుగుపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం కదా. కానీ దేవుని వాక్యం చదివిస్తుంది, సహోదరి నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో దేవుని దీవెన నీకు తోడుగా ఉంటే, ఆమేన్ హల్లెలూయా, నువ్వు చేస్తున్నటువంటి ప్రయత్నంలో దేవుని దీవెన నీకు తోడుగా ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్ హల్లెలూయా. దేవుని దీవెన నీకు తోడుగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ రాత్రి మాట నువ్వు మనసును పెట్టుకో. నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను, నిజంగా నా ప్రయత్నాల్లో దేవుని దీవెన నాకు తోడుగా. 30 ఏళ్ల నుంచి ఒకడు కోనేరు దగ్గర కూర్చున్నాడట. ఎక్కడండి? ఒకసారి చూడండి యోహాను సువార్త. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. అక్కడ 38 ఏళ్ల నుండి 38 అంటే 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు నేను యేసు వాడు పడియుట చూచి వాడప్పటికి బహుకాలం నుండి అసలు ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుతున్నావా అని వాడిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను నోటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు కనుక నేను వచ్చినప్పుడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. చూడండి ప్రియులారా, ఈయన 38 ఏళ్ల నుంచి ఎక్కడ కూర్చున్నాడు అంటండి? ఒక కోనేరు దగ్గర కూర్చున్నాడు, బెతెస్దా కోనేరు దగ్గర.
ఎందుకంటే ప్రతిరోజు తెల్లవారుజామునంట దేవదూత వచ్చి ఆ కోనేట్లో నీళ్లు కలుపుతుందట. ఆ నీళ్లు కలిపినప్పుడు ఎవడైతే దాంట్లో ముందు దిగుతాడో వాడు ఎలాంటి జబ్బుతోటున్నా వాడి జబ్బులు తగ్గిపోయాయట. అయితే 1 కాదు 2 కాదు ఏకంగా 38 సంవత్సరాలు. ఒక్కసారి మల్టిప్లై చేసి చూడండి. 38 × 365 ఎన్ని రోజులు అతను ఆ కోనేటి దగ్గర కూర్చున్నాడు. ఏమండి ఆఖరికి ఎవరినో బతిమాలితే ఒరే నన్ను ఎలా ఒక తాపుతాడు బాబు దాంట్లో ఆడిపోతాను వచ్చినప్పుడు అంటే ఎవడప్పుడు చేతితో ముట్టుకోవాలి కాలుతున్నానా దాన్నిలో బాగు పడిపోతుంది. కొన్ని అలాగే కాదనుకున్నా ఆ కోనేటి వారనే కూర్చుని ఉంటాడు. బహుశా ఆ వారనే కూర్చుని ఉంటాడు. దేవదూత కదిలినప్పుడు అలా చెయ్యొచ్చు నీటిని ముట్టుకున్నా స్వస్థపరచుకోలేమో. దీనికి ఆయన ఏం చేస్తాడంటే 38 ఏళ్ళ నుంచి ఇలాగే కూర్చున్నాడు. నాకు ఎవడో రావాలి, ఆ దోక నీళ్ళు కలిపినప్పుడు ఎవడో రావాలి నన్ను ఎత్తుకున్న దాంట్లో. వీడు రోగి, స్నానం లేకుండా శుద్ధి లేకుండా వరకు కొంపెత్తుతో 8 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఎవడొస్తాడు నీకు తీయడానికి? కానీ ఈయన గారు మాత్రం నేను ఏదో చేద్దాం తొలుకుంటాను దాంట్లోకి పోదాం, లేకపోతే కనీసం చెయ్యన్నారు వాళ్ళతో కాలన్నా ఏదో ముందు నా చెయ్యబడుతూ నీళ్ళగా తగిలితే నాకు స్వస్థతున్న ప్రయత్నం ఏంటి లేదు. ఎవరిని బతిమలాడినట్టు కూడా లేదు. ఎవరన్నా అక్కడ బతిమలు బాబు నాకు దాంట్లో పడైన బాబు నేను బతికి బయట కట్టగడితే నేను మీకు ఏదో చేస్తానని చెప్పి ఎవరిని బ్రతిమాలుకున్న స్థితి కూడా ఏమంటే ఎందుకు జాలిపడండి పాపం. వీడు 38 సంవత్సరాల నుంచి ఇక్కడే మనం పొందడం వాళ్ళు ఈ రోజు వీడికి ఇచ్చేద్దామని ఎవడో కూడా అనుకోని ఇన్ని రోజులు ఎవడో కూడా అనుకుని ఉంటారంటారా. కానీ ఈయన గారు మాత్రం వచ్చి అక్కడ ఉన్నాడు అంతే. వచ్చిన వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇది మనలందరూ చూడక ఇక్కడే ఉన్నాడు గొప్పలు. ఇది కనీసం అడగను కూడా అడగట్లేదు. ఇది ఏం ప్రయత్నం చేస్తలేదు అనుకున్నాడు. ప్రియమిత్రులారా, నువ్వు ప్రయత్నం చేయకపోతే నీ జీవితంలో దేన్ని పొందుకోలే. నీ స్థితి ఎలా పడుతుంది? ఎక్కడ వేసిన గొంగలే అంతే నీ స్థితి. ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు, నీ బ్రతుకులో దీవెన లేదు. నువ్వు ప్రయత్నం చేయాల్సిందే. అది నీ శారీరక జీవితంలోనైనా, నీ కుటుంబ జీవితంలోనైనా, నీ ఆత్మీయ జీవితంలోనైనా, నీ ఆత్మీయ స్థితిని కట్టుకోవటానికి, నీ పరిశుద్ధతను కాపాడుకోవటానికి, నువ్వు ఇంకా దేవుని యొక్క ఆత్మీయ స్థితిని ఎక్కువ ఎదగటానికి నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉండాలి. వచ్చి ప్రార్థనకు వచ్చి కూర్చుని హ్యాపీగా అయిపోయిన తర్వాత వెళ్ళిపోయినంత మాత్రాన ప్రయోజనము లేదు. ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవటం నేర్చుకోవాలి, వాక్యం చదువుతూ ఉండాలి, దేవుని సన్నిధిలో వాక్యం కొరకు కనిపెడుతూ ఉండాలి, దేవుని సన్నిధిలో సమీపించి దేవుని వాక్యాన్ని ఆలకించాలి. ఇవన్నీ ప్రయత్నాలు నువ్వు చేస్తేనే అది నీకు దీవెనకరంగా మారుతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈయన గారు ఏకంగా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిలో దీవెన లేదు. 38 సంవత్సరాల నుంచి అతను ఎదురు చూస్తూ అతను అనుకుని ఉంటాడు, ఇంకా నా జీవితంలో నేను ఇంకా స్వస్థత పొందలేదు, నేను నడవలేను, నేను లేవలేను ఇంకెక్కడి నుంచి అని చెప్పి అలవాటు అయిపోయి ఎవడు బాగుపడుతున్నాడో చూస్తాడే తప్ప నేను బాగుపడతాను, నేను బాగుపడాలి అన్న ఆశలు కూడా అతనిలో చచ్చిపోయి. ఈ రాత్రి ఇలాంటి నిర్జీవమైన స్థితిలో ఆశలు లేని నిర్జీవమైన స్థితిలో నువ్వు పడి ఉంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. నీ భర్తతో గాని, నీ భార్యతో గాని, నీ బిడ్డలతో గాని, నీ రోగముతో గాని, నీ అప్పులతో గాని పోరాడి ఇక ఇవి తీరనివి. నా భర్తకి నాకు సమాధానం ఉండదు, అయ్యో నా కుటుంబం తిరిగి మళ్ళా కట్టవడదు, ఇంకా ఆయన నా మాట వినడు అని ఈ భర్తతో ఉన్నటువంటి నీ స్థితిని బట్టి ఒకవేళ ఇంకా నా వల్ల కదా నేను ఎన్నో ప్రయత్నాలు చేశానని నిరుత్సాహపడిపోయావా? నీ భార్యని బట్టి కానీ నిరుత్సాహపడ్డావా? లేకపోతే నీకున్నటువంటి రోగాన్ని బట్టి నిరుత్సాహపడ్డావా? నీకున్నటువంటి అప్పులను బట్టి నిరుత్సాహపడ్డావా? దేనిని బట్టి నువ్వు నిరుత్సాహపడ్డావు? దేనిని బట్టి నువ్వు నిరుత్సాహపడుతున్నావు? ఈ రాత్రి నా ప్రభుని యేసు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నా మీద విశ్వాసం ఉంచి నువ్వు ప్రయత్నం చేయి, నా మీద విశ్వాసం ఉంచి నువ్వు అడుగులే, నా మీద ఆధారపడి నువ్వు అడుగులే, నువ్వు వేసే ప్రతి అడుగును నేను దీవెనకరంగా మారుతాను. తప్పలేదు నేను చేస్తే మీరు అంత ఘనంగా చప్పట్లు నాకు కనుకోవటం అంటారు. ఆ చప్పట్లు మీకే దీవెనకరంగా మారుతాయని
చప్పట్లు కొట్టలేని స్థితిలో కూడా ఉన్నావంటే నువ్వు వాక్యాన్ని నమ్మట్లేదని అర్థం. చప్పట్లు నాకు కొట్టట్లేదు అలాంటి పరిస్థితుల్లో. ఈ చప్పట్లు ఎవరికి? దేవునికి మహిమ కొరదు. ఆమెను నమ్ముతున్న వాళ్ళు ఖచ్చితంగా అలా చప్పట్లో కొడతారు సంతోషం. ఈ రోజు నాకు జరుగుతున్నది అని నమ్ముతున్నవారు. నిరుత్సాహాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యం అలా మాట్లాడుతుందంటే తప్ప ఇవన్నీ మాట్లాడటానికే కానీ మన జీవితంలో జరగదు అని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు 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 నువ్వు నమ్మగలిగితే, నువ్వు ప్రయత్నం చేయగలిగితే నీ ప్రయత్నాన్ని అసలు ఊహించిన దానికంటే ఎక్కువ దీవుని కూర్చిపడద్దు. ఎలాగో చెప్పమంటారా ఒక మాట, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఎలాగో చెప్పమంటారా? ఏమండి, ఒక వ్యక్తి ఉన్నాడు, అతను చాలా పొట్టిగా ఉంటాడు, అతని పేరు జక్కయ్య. ఏం పేరండి? ఏమండి, అతను అనుకున్నాడు ఆ నోట ఈ నోట విన్నాడు, యేసయ్యను చూడలేదు, ఎప్పుడు కూడా యేసు ప్రభుని చూడలేదండి. ఆ నోటి ఈ నోట విన్నాడు, అయ్య బాబా ఆయన చాలా అద్భుతాలు చేస్తానంట, ఆయన మాటలు చాలా మధురంగా ఉన్నాయంట. అనేక మంది దొంగలు ఆయన చూసి దొంగతనం చేయటం మానేస్తున్నారు. అయ్యో, వ్యభిచారులు కూడా మారిపోతున్నారు. ఆ రోజుల్లో ఆ వృత్తి భయంకరమైనటువంటి వృత్తిగా ఉండేది. వ్యభిచారులు కూడా ఎంత ఘోరమైనటువంటి వ్యభిచార వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా వ్యభిచారం చేయటం మానేసి వచ్చి ఆయనతో పాటు ఎంతో ఆనందంగా సంతోషంగా రోగుగస్తులందరూ బాగుపడుతున్నారంట. ఈ మాటలన్నీ ఆ నోట ఈ నోట విన్నారు. కానీ ఎప్పటి నుంచో ఇతని మనసులో ఒక ఆశ ఉంది. ఎప్పటి నుంచి ఇతని మనసులో ఒక ఆశ ఉంది. ఏంటంటే అసలు ఎవరు ఆయన ఒకసారి చూద్దాం, చూస్తే బాగున్నాం, చూస్తే కానీ ఇతనికి ఉన్నటువంటి బిజీ డ్యూటీ వల్ల పాపం వెళ్ళలేకపోతున్నాడు. ఈ పని ఏంటి? వడ్డీ వ్యాపారం. వడ్డీ వ్యాపారం అంటే వడ్డీ వ్యాపారం కూడా కాదు, పన్ను వసూలు చేస్తాడు. బిల్లు కలెక్టర్ అన్నమాట, ట్యాక్స్ కలెక్టర్. లేని దానికి ఉన్నదానికి బిల్లులు వేసి బాగా వసూలు చేయటం ఇతని పని. ఏదో పట్టుకెళ్ళి ఏదో రకంగా ఆ రోజుకి డబ్బు సంపాదించుకుని అన్యాయంగా డబ్బు సంపాదించడమే ఇతను చేయి. ఖాళీ లేక పాపం వెళ్ళైపోతున్నాడు ఎక్కడికి. అయితే పిల్లరా, ఒక రోజుని ఆలూరులోంచే యేసు ప్రభు వెళ్తున్నాడంట. ఏమంటే ఈ సంగతి అన్నాడండి, ఈ సంగతి అన్నాడు. కానీ ఈయనకి ఏముందంటే ఎప్పటి నుంచి ఒక ఆశ ఉంది. ఏంటంటే అసలు యేసు ప్రభు ఆయన ఎలా ఉంటాడో చూడాలి. ఇదే ఆశ. నేను కూడా వెళ్ళాలి, నేను కూడా ఆయనకున్న నెత్తి మీద చెయ్యేసి ప్రార్థన చేయాలి, ఆయన వస్త్రపు చెంగును తాకాలి, లేకపోతే ఇంకా ఆయనతో పాటు అక్కడ పెట్టేవన్నీ కూడా తినాలి. ఇలాంటి ఆలోచనలు కోరికలకి లేవు. కేవలం ఈయన ఆశ ఏంటంటే అసలు ఆయన ఎలా ఉంటాడో చూడాలి. ఇన్ని అద్భుతాలు చేసి ఆయన ఎలా ఉంటాడో ఒక్కసారన్నా చూసి ఈ కళ్ళుతో అలా చూస్తే సరిపోద్ది అనుకోండి, అంతే. వచ్చాడు పాపం ఆ ఊర్లో, ఆ త్రోవలో ఎటు వెళ్తున్నది, ఆ ఊరు వస్తానని తెలిసింది. ఈయన మరి రోజు రెగ్యులర్ గా ఆయన్ని ఫాలో అవ్వడు కాబట్టి ఆయన రూట్ మ్యాప్ పెట్టు ఈయనకి తెలియదు పాపం. వచ్చాడు, ఆ టీచర్ని ఈ టీచర్ని అడిగాడు, కానీ ఏ రూట్లో వెళ్తాడు ఈయన ఇలాగా అన్నాడు. వందల మంది, వేల మంది జనాలు గుంగూడిపోయి ఆయన చుట్టూతో వస్తున్నారు. అసలు ఆయన ఎలా ఉంటాడో చూడటానికి ఈయనకి ఏమీ దారి తెన్ని కనపడలేదు. చూడలేనేమో మా ఊర్లో నుంచి వెళ్తున్నా కానీ చూడలేనేమో అనుకున్నాడు. ఇంతమందిని ఎలా చూడాలి, నన్ను తొక్కేస్తాను, నేను కొట్టుని నేను వెళ్ళానంటే నా గురించి అందరికీ తెలుసు. అందరి దృష్టిలో నీడెవడు దుర్మార్గుడు, అందరి దృష్టిలో ఎవడు దుర్మార్గుడు, అన్యాయంగా పన్ను వసూలు చేసేవాడు, వీడు అక్రమార్కుడు, ఇది మామూలుగా జనాన్ని పట్టి వీడేం చేసి జలగలంటోడని దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఆ నలుగురిలోకి వెళ్తే ఎక్కడ తొక్కేస్తారని ఆ భయం ఈయనకి ఉండే దూరంగా చూస్తాడు. కానీ పాపం ఆయన ఎవరో చూడలేకపోతున్నాడు. కోత లెక్క ప్రయత్నం చేశాడు, ఇక పని అవ్వట్లేదు. అంతమందులో మధ్యలో ఉన్నటువంటి ఏసై ఎలా ఉంటాడో చూడటానికి ఈయన వల్ల ఇంకా అది పోతే పోయింది, ఇంకా చూడలేకపోయిందని చెప్పేసి వెళ్ళిపోయా. మనమైతే మళ్ళీ ఒకసారి వద్దాంలే, ఇంకోసారి వద్దాంలే, శ్రీమతి దేవుని బిడ్డలారా, ఇంకోసారి వద్దాంలే, ఎక్కడికి వెళ్తాడు ఈయన, ఇంకోసారి వద్దాంలే అనుకుంటాం. కానీ జక్కయ్యలో ఉన్నటువంటి ఆశ అతను ప్రయత్నం చేయటం మొదలెట్టాడు. పరిగెట్టుకుని
ఈ రూట్లో వెళ్తానని తెలుసుకుని పరిగెట్టుకుని ముందుకెళ్ళాడు. ఏం చేద్దాం ఎలా చూడాలి ఆయన్ని ఆశపడుతూ మరుగులెడుతూ ప్రయత్నం చేస్తున్నాడు. ఏమంటే ఎంతో చెట్టు కనపడ్డది, ఇంతలో చెట్టు కనపడదు. ఏమంటే గబగబా చెట్టు ఎక్కాడండి. పోనీ చెట్టు ఎక్కేదంటే సామాన్య విషయం కాదు. మనకులాగా కూలి పనులు 4 పనులు చేసుకున్న వాళ్ళు అయితే కొంచెం బండదనంగా ఏదో రకంగా ప్రయత్నం చేసి చెట్టు ఎక్కేచ్చు. కానీ ఆయన చిన్నప్పటి నుంచి కూలి పనులు చేసినోడేమే కాదు. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన మామూలుడు కాదు. పన్ను వసూలు చేసి సింపుల్ గా రాశారు అక్కడ. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన. ఒక ఆఫీసర్ ధనవంతుడి ఇంట్లో ఆయన పుట్టాడు, బాగా చదువుకున్నాడు. బాగా ఆ ఉద్యోగం రావాలంటే సామాన్యులకి కాదు, బాగా చదువుకుంటే నా ఉద్యోగం వచ్చింది. కాబట్టి మనకులాగా మొరుటుగా ఎలా పడితే అలాగా దొరికిన చెట్టు ఈజీగా ఏమి ఎక్కిలేడు. ఆ చెట్టు ఎక్కటానికి కూడా చాలా సార్లు పడ్డాడు. దిగలేక మొత్తం ఏదో రకంగా బలిలాగైనా పాకి ఆ చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు అండి. హల్లెలూయా. ఎక్కడి నుంచైనా ఒక్కసారి చూస్తే సరిపోద్దంట. నేను ఎలా ఉంటాడు ఆయన, ఎలా ఉంటాడు ఏంటి, ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఉపయోగించుకుందాం. ఆయన దగ్గరికి వెళ్తే ట్యాక్స్ కేయాలి అడగాల వద్దు అని చెప్పి మరి ఏ ఆలోచన తెలియదు. కానీ ఆయన ఎలాగుంటారో ఒకసారి చూద్దాం. ఆయన ఎలాగుంటాడు మొక్క చూస్తే సరిపోద్ది అనుకున్నాడు. ఈ నాకు ఎంత ఉందా ఆయన మొక్క చూపిస్తాడు. ఏమంటే జనాల మధ్యలో వచ్చేస్తాడు ప్రభు తెలియదు. ఆయన ఎవరో తెలియలేదు. కానీ జాగ్రత్తగా గమనించి తెలిసిపోతాడు. ఎందుకంటే ఎవడు కూడా వస్తాడు నాకులాంటి చెప్పన్నవాడు. నజరేయుని యేసు నన్ను బాగు చేయను ఆయన పాలన పడిపోతే ఇంకా నజరేయుని యేసు పిలిచినంటే ఇవి ఈ జాతకాలు నజరేయుని యేసు పిలిచినంటే ఆయనే యేసయ్య అని చెప్పేది అర్థమైపోతుంది. కానీ ఈ ప్రయత్నాలు చేస్తున్నా ఈయనకి అర్థం కావట్లేదు. యేసు ప్రభు ఎవడు ఎలా చూద్దాం తెలియదు కదా. ఏమండి ఈయన గుర్తుపట్టక ముందే ఈయనలో ఉన్నటువంటి ఆశను నా ప్రభు చూశాడు. ఈయన చేసిన ప్రయత్నాన్ని నా ప్రభు దీవెనకరంగా మార్చాడు. హల్లెలూయా. ఇతను ప్రయత్నం చేశాడంటే అక్కడికి వచ్చినటువంటి నా ప్రభుని యేసు పేరు పెట్టి పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగిరా, ఇదిగో నేను ఇవాళ మీ ఇంటికి రావాలి, నీతో పాటు ఆమేన్. హల్లెలూయా. అదే నేను చెప్తున్నాను. నీవు ప్రయత్నం చేయాలే గాని నీ ప్రయత్నం కొంచెమే, నీ ఆలోచన కొంచెమే, నీ ఆశ కొంచెమే. కానీ దేవుడు ఇచ్చేది ఈయన అనుకున్నది ఏంటి అసలు? ఆయన చూస్తే సరిపోతుంది. ఏమన్నా ఆయన అనుకున్నాడా? ఆయన చూడాలి, ఏదో రకంగా ఆఫ్ చేసి మా ఇంటికి తీసుకెళ్ళాలి అనుకున్నాడండి. అనుకున్నాడా? ఎవరికి అలాగే అనుకుంటే కనుక యేసు ప్రభుని తీసుకెళ్లాలనుకుంటే కనుక ఈయన ప్రయత్నాలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే ఈయన ధనవంతుడు, ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు. కాబట్టి పెద్దలతోటి ఆ యూదులతోటో లేకపోతే ఆ మతాధికారులతోటో లేకపోతే ఆ శిష్యులతోటో కొంత అపాయింట్మెంట్ కోసం మాట్లాడి అలా రోజు మరి మా ఊరి నుంచి వెళ్తున్నప్పుడు ఆయన ఖచ్చితంగా మా ఇంటికి వచ్చి ఫోన్ చేసి వెళ్ళాలి. మరి లేకపోతే అవలేదని చెప్పేసి కొంత మరి ఆయన రికమెండేషన్ కూడా కొంత అపాయింట్మెంట్ కూడా తీసుకుని ఆ ప్రయత్నం చేసుకునేవాడు. అదే సఫలమవడం మరి సఫలం అవ్వకపోవడం తెలియదు. కానీ అతని ప్రయత్నం అయితే కొంచెం అలాగా ఉండినేమో. కానీ ఇతనికి అసలు ఆ తాటే రాలేదు. యేసయ్యని మా ఇంటికి తీసుకెళ్ళాలి, నా జీవితంలో యేసు ప్రభుకి చోటివ్వాలి, నేను చేసినటువంటి ప్రతి పాపాన్ని కడుక్కోవాలి అన్నటువంటి తలంపుల ఉద్దేశాలు ఈయనకి లేవు. కానీ కేవలం చూడాలన్న ఆశ. ఆమేన్. హల్లెలూయా. చూడాలి అన్న ఆశ. ఈ రాత్రి నువ్వు దేవునిలో ఏదైనా ఆశ కలిగి ఉన్నావా? అయితే ప్రభు మీద ఆధారపడి నువ్వు అడిగలేదు. ఆయన నమ్మి నీ ప్రయత్నంలో అడిగలేదు. నువ్వు వేస్తున్నటువంటి ప్రతి అడుగును ఆయన నీకు దీవెనకరంగా మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే ఎక్కువ, అధికమైన రెట్లు, అధికమైన దీవెన, అధికమైన మేలు, నలువైపుల నుంచి దీవెన నీకు ప్రభు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ జక్కైన అందరూ అన్నారు అది పాపిష్టుడే, అది దుర్మార్గుడే. అది ఈయనకున్న బిరుదులు. ఎవరికే? జక్కయ్యకున్న బిరుదులు ఏంటి? ఆ ఊరు వాళ్ళని ఎవరిని కలిపినా అది జక్కయ్య గురించి ఓరు బాబా పాపిష్టుడా. కాకపోతే ఎందుకంటే ఆడి దెబ్బ అందరికీ తగిలింది, అందరి దగ్గర ఈయన వసూలు చేశాడు. ఇంకా అది పేరెత్తితేనే ఆడు దుర్మార్గుడండి బాబు, ఆడు అన్యాయస్తుడే బాబు. అసలు పన్ను 50 రూపాయలతో పక్కన సున్నా చుట్టేది 500 అంటాడు. ఎవరి దగ్గరికి వెళ్ళలేము, ఎవరిని అడగలేము. మనకి ఎంత రాజ్యాలంటే ఇవ్వాల్సింది అంతే చచ్చినట్టు.
రోజులు అలాగే ఉండేవారండి. ఏదన్నా తగు వచ్చి ఇద్దరి మధ్యన ఊర్లో పంచాయతీ జరుగుతుంది అనుకోండి, తగులు జరుగుతుంది అనుకోండి, ఒక్కొక్కడు ఉంటాడు మధ్యలోను, ఒక్కొక్కడు ఉంటాడు. ఇది కాలుకైతే ఏలికైతే కాలుకైతే ఆడికి ఏమన్నా ఇవ్వలేదు అనుకోండి, మందే ఫోన్ లేకపోతే ఆడికి ఏదన్నా తాంబూలం అందించబోతే ఆడు తప్పు చేయకపోతే సరే, నాకు కలతోడు చూసాను చాలా, ఆడు తప్పు చేయకపోతే సరే ఎవడు ఎంత నిరూపిందామన్నా జాతి వాళ్ళ దగ్గర తప్పు కనపడతారు అనుకోండి. సురేష్ కొట్టాడు ముందు అన్నారు అనుకోండి, సూచనలు కూడా చెప్పారు అనుకోండి, జాతి వాళ్ళు కొట్టలేదు బాబు, ఆయనకి ఏం తప్పు లేదంటే అన్నారు అనుకోండి, ఆయనకి నేను తప్పు లేదు కాబట్టి ఏం చెప్తాడంటే ఏమనుకున్నా సురేష్ కొడతాడు ఇండియా, ఏమనుకున్నా సురేష్ కొట్టినందుకు సురేష్కి వెయ్యి అయితే ఏదో అదే ఉంటాడు. అందుకని జాతి వాళ్ళకి 500 అంటే ఆడికి ఎక్కువ ఊరుకోరు కదా, ఏదో రకంగా యువతలోడు కూడా నష్టం. అంటే మీకు తెలుసా, మీరు చూడలేదా అలాంటి ఓహో నేను వీడియో రికార్డ్ అవుతుంది లేకపోతే నేను పేరు కొడతా చెప్పేస్తాను ఏదో రకం ఏదో రకం ఇది ఇవ్వలేదు కాబట్టి ఇంకా బయటకు వెళ్తాను ఆడి డబ్బులు ఇస్తాను. నేను నీకు ఇచ్చినా కానీ నువ్వు బాబు నాకు 1000 రూపాయలు వేద్దాం అంటే మరి ఏం చేయరా, ఇంకెక్కడ తెగి ఆడి కూడా వేసారు కదా, ఆడి కూడా వేసారు కదా, అది ఏం తప్పులేదు పాపం. అయినా సరే ఏం చేస్తాడు వీడు, అటువంటి లెక్కలో ఉన్నాడు ఈయన. ఎవరు జక్కయ్య పేరు దేని బిళ్ళరా. అందరూ ఈయనేమన్నారంటే అయ్యో వాడు దుర్మార్గుడండి, ఆడు అన్యాయస్తుడండి, అమ్మో వాడు చాలా కఠినమైనోడండి. ఈయన పెట్టి జనాలు పెట్టిన పేర్లు ఏమండి ఏసయ్యా అది ఇంటికి వచ్చిన తర్వాత, ఏసయ్య జక్కయ్య గారి ఇంటికి వచ్చిన తర్వాత, జక్కయ్య ఏసయ్యని చేర్చుకున్న తర్వాత ఏసయ్య ఒక పేరెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఏమండి ఏసయ్య ఒక పేరెట్టి వెళ్ళిపోయాడు. రేపు పొద్దుట ఇంక ఎవడు ఈయన దుర్మార్గుడు అంటాకే లేదు రబ్బా, ఎవడు వీడు అన్యాయస్తుడు అంటాకే లేదు రబ్బా, ఇతడు మారు మనసు పొందాడు. మారు మనసు తగినటువంటి క్రియలు కూడా ఇతడు చేత. ఎవరి దగ్గర అన్యాయంగా నేను తీసుకున్నాను ప్రభా వాడికి 4 రెట్లు బాబోయ్ నా కొద్ది అన్యాయం సొమ్ము ఇచ్చేస్తానని చెప్పి ఇచ్చేట్టు మొదలెట్టాడు. అదంతా ప్రభు చూశాడు. అందుకని అన్నాడు మారు మనసు మాత్రమే కాదు, ఇంకా నేను తీసుకోని అంటలేదు, తీసుకున్న దానికి కూడా పరిహారం చెల్లించేస్తా నాకు వద్దు అంటున్నాడు. మారు మనసుకు తగినటువంటి క్రియలు ఇతడు చేస్తున్నాడు కనుక అంటున్నాడు భుజం మెచ్చి చేసి, ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను ఇతను కూడా అబ్రాహాము కుమారుడే చెప్పలేదు. ఒక దుర్మార్గుడు, ఒక అన్యాయస్తుడు, ఒక అక్రమార్కుడు, ఇదిగో ఇతడు చేసినటువంటి తప్పులన్నిటికీ లోకం వేసినటువంటి నింద అలాంటివి, లోకం పెట్టినటువంటి బిరుదులు అలాంటివి. కానీ అటువంటి వ్యక్తి ఒక ప్రయత్నం చేశాడు, ఒక ఆలోచన కలిగి పాపం ఎలా ఉంటాడో చూద్దాం అనుకున్నాడు. కానీ ఆశ కలిగిన తోడనే ఇతడు చేసిన ప్రయత్నాన్ని ప్రభు చూశాడు. హల్లెలూయా. వచ్చిన కూడా చాలా మంది ఉన్నారు అక్కడ, వాళ్ళందరినీ చూస్తున్నాడు ప్రభు. యేసుని చూడాలని జక్కయ్యలాగా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఈ జనంలో మనం చూడలేము, ఇంకోసారి వచ్చినప్పుడు చూద్దామని వెళ్ళిపోయిన చాలా మంది ఉన్నారు. కానీ ఈ జక్కయ్యను దృష్టి పెట్టాడు నా ప్రభుని చేస్తూ. ఈ రాత్రి నువ్వు ప్రయత్నం చేయగలిగితే, నీ దేని కొరకు నువ్వు పోరాడుతున్నావో, ఏది కావాలని నువ్వు ఆశపడుతున్నావో, దేని కొరకు నువ్వు ప్రయత్నం చేస్తున్నావో దానిని ప్రభు ఇస్తాడని నమ్మి, ప్రభు ఇస్తాడని ఆయన ఒక్కడు మాత్రమే చేయగలడని నమ్మి దాని కొరకు నువ్వు ప్రయత్నం చేయగలిగితే ఈ రాత్రి అంటున్నాడు నా ప్రభు, నువ్వు చేయు ప్రతి ప్రయత్నమును, ఆమేన్ హల్లెలూయా, నీవు చేయు ప్రతి ప్రయత్నమును ఆయన నీకు దీవెనకరంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుడా, ఇంకొక మాట మన శుక్రవారం మనం చెప్పుకున్నటువంటి ఆ సందర్భాన్ని కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. నిజంగా చెప్పడానికి సమయం లేదు కనుక ఆ దారి పక్కన కూర్చున్నటువంటి పుట్టుకతోనే ఉన్నటువంటి అందరూ నోరు మీరా, నువ్వు నోరు మీరా, నీకెందుకు నోరుమై మామూలు ఏంటి ఆయన దగ్గరికి వెళ్తామంటే మామూలు ఎందుకు ఎలా వెళ్తున్నా నోరుమై అని చెప్పేసి అని కేకలేస్తున్నాడు కదా. కానీ ఈయన ప్రయత్నం మాత్రం మామూలు. హల్లెలూయా. ఎవరు ఏదో అన్నారని, ఎందుకు లేని నోరుమీమన్నారని, ఎవడో చరిచాడని, ఎవడో తిట్టాడని ఈయన మానేలేదు. దేవునికి స్తోత్రం. ఈయన ప్రయత్నం ఈయన చేస్తానే ఉన్నాడు. ఇంకా గట్టిగా కేకలు వేస్తున్నాడు, ఇంకా దగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఈయన ప్రయత్నం సఫలించింది. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళిందన్నమాట. ఎవరు వినాలో ఆ మాట ఆయన నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే వెళ్ళిపోయే నా ప్రభు ఆగిపోయాడు. ఆమేన్ హల్లెలూయా. ఈ రాత్రి వాళ్ళ ప్రయత్నం చేయగలవా?
మరి ప్రయత్నం మరి ఎక్కువ చేయగలవా? మరి ప్రయత్నం ఇంకా బిగ్గరగా చేయగలవా? దాని కొరకు నువ్వు ప్రయాసపడగలగా? దాని కొరకు నువ్వు ఇంకా ప్రార్థన చేయగలవా? దాని కొరకు నువ్వు ఇంకా ప్రార్థన చేయగలవా? నువ్వు పగలంతా ప్రయత్నం చేయి, రాత్రి ప్రార్థన చేయి. హల్లెలూయా. రేపు నువ్వు చేయబోయే ప్రయత్నానికి ఈ రాత్రి ప్రార్థన చేయి. రేపు నువ్వు చేయబోయే ప్రయత్నానికి ఈ రాత్రి ప్రార్థన చేయి. ఎక్కువ ప్రార్థన చేయి. ప్రయత్నం కంటే ప్రార్థన ఎక్కువ చేయి. ప్రయత్నం కంటే ప్రార్థన ఎక్కువ చేయి. ప్రార్థన చేసి 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 ఉదయాన్నే ప్రార్థన మీద ఆధారపడి నువ్వు వెళ్ళు. నువ్వు నీ ప్రయత్నాలన్నీ ప్రభు సఫలపరుస్తాడు, నీకు దీవెనకరంగా మారుస్తాడు. ఈ రాత్రి ఈ దీవెనలతో ప్రభు మనల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.